అమ్మా విద్య, ఏం తినకుండా ఉంటే ఎలా అమ్మా? కనీసం ఇడ్లీ అయినా తినమ్మా. వద్దమ్మా, నేనేం తినను, నా వల్ల కావడం లేదు. విద్య, అన్నయ్య 24 గంటల్లో నీ మీద పడిన నింద పోగొడతానని మాటిచ్చాడు కదమ్మా. ధైర్యంగా ఉండు. ఇదిగో కాస్త ఎంగిలిపడు. ఇంకా 2 గంటల సమయం కూడా లేదమ్మా. ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా నాకే పరిస్థితి? నాకు చచ్చిపోవాలని ఉంది. విద్య, ఏంటి పిచ్చి మాటలు? మరేం చేయమంటావమ్మా? చెయ్యని తప్పుని నెత్తిన మోస్తూ కుటుంబం పరువు తీసిన దానిలాగా ఇలాగే బ్రతకమంటావా? అలాంటి బ్రతుకు నాకెందుకమ్మా? వద్దమ్మా, వద్దు, నేను అలా బ్రతకలేను. విద్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకలేను అంటున్నావేంటి? అంటే నువ్వు నిజంగా తప్పు చేసావా? పద్దు, కోపం వచ్చింది కదా? తప్పు చేయలేదు కాబట్టే కదా పౌరుషంగా ఉంది నీకు. మరి ఎందుకు బాధపడుతున్నావు? నీ మనస్సాక్షిని నువ్వు నమ్మి ఈ క్షణం నువ్వు ధైర్యంగా ఎందుకుండట్లేదు? మీ అన్నయ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మాడు. ఊరందరి ముందు నా చెల్లి మీద పడిన నింద పోగొడతానని సవాలు చేశాడు విద్య. ఆ అన్నకున్న నమ్మకం ఆ అన్న మీద చెల్లికి లేదా? చూస్తూ ఉండు విద్య, వెంకీ బావ మాట వెనక్కిపోదు. మిగిలిన ఈ 2 గంటల్లోనే తను అనుకున్నది సాధిస్తాడు. అన్నయ్య మీద నాకు నమ్మకం ఎంతున్నా నిజాన్ని నిరూపించే ఈ అవకాశం కూడా తన చేతిలో లేదు పద్దు. అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? మీ అన్నయ్యని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మీ అన్నయ్య అందరిలాంటి వాడు కాదు. అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని కల్పించుకునే మనిషి ఎదురైన సమస్యల్ని పరిష్కరిస్తాడు. భావ బలాన్ని, బుద్ధిని మనం నమ్మాలి విద్య. ఆ రోజు మినిస్టర్తో నా పెళ్లి. చావు తప్ప నాకు వేరే అవకాశమే లేదు. అయినా సరే నాతో పరిచయమే పెద్దగా లేకపోయినా వెంకీ బావ వచ్చి నన్ను ఒక సూపర్ మెన్ లాగా దేవుళ్లా వచ్చి నన్ను కాపాడాడు.